గాజుల రామారంలో నిన్న జరిగిన కూల్చివేతలకు సంబంధించి తన పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో ఉన్న గాజుల రామారావుకి ఎంపీగా ఈటెల రాజేందర్ రావడం జరిగింది. ఆయన ఏం మాట్లాడుతున్నారు? బ్రోకర్లు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు, పెద్ద పెద్దలు ఆక్రమించుకోగా ఒక 300 ఎకరాలు వీళ్ళు నిజమైతే వీళ్ళ గుడిసెలు మాత్రం 300, 400. ఆ గుడిసెల కింద ఉన్న భూములు ఓ 4 ఎకరాలు, 5 ఎకరాలు, 6 ఎకరాలు ఉంటుంది తప్ప 300 ఎకరాలు లేదు. గా గుడిసెలు కొలగొట్టి పేపర్లలో, మీ ట్విట్టర్లలో, మీ సోషల్ మీడియాలో 15,000 కోట్ల రూపాయల జాగమించాలని చెప్పుడు కదా. మీకు ఏమైనా సిగ్గుందా అని చెప్పి అడుగుతున్నాడు. మీకు సిగ్గు? నిజంగా రాజేందర్ గారు చెప్పింది కరెక్టే. ఎందుకంటే 300 ఎకరాలు ఎప్పుడో అన్యాకాంతం అయిపోయి ఇప్పుడు 160 ఎకరాలు ఉందో లేదో తెలియదు. 300 ఎకరాలు 300 స్టేట్ ఎస్ఎఫ్సి అప్పట్లో ఉమ్మడి ఎస్ఎఫ్సికి ఇవ్వడం జరిగింది. 2 బైఫర్కేషన్లో వాళ్ళకి వీళ్ళకి రావడం జరిగింది. ఎస్ఎఫ్సిలో ఉన్న కొంతమందిలు కూడా ఇప్పుడు ఉన్న గుడిసెలు వేసుకున్న వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుని లంచాలు తీసుకొని రూములు కట్టనిచ్చారు. మరి వాళ్ళ పరిస్థితి ఏంది? అది ఎస్ఎఫ్సి స్టేట్ది. మరి ఈ పరిస్థితి ఏంటి? రాజేందర్ గారు చెప్పింది కరెక్ట్. ఆ 3 ఎకరాలు 4 ఎకరాలు మరి కట్టినంత వరకు ఏం చేసిరు? కట్టిన తర్వాత వాళ్ళకి రోడ్ల మీద పడేసిరు. అది కూడా బతుకమ్మ పండగ రోజు. ఆ బతుకమ్మ పండుగ రోజు ఆ ఆడవాళ్ళ కన్నీళ్ళు ఆ బయటకు పంపించారు. ఇది ఎంతవరకు కరెక్టో తెలియదు. నిజంగా ఇది మాత్రం చాలా దారుణమైన విషయం. ఆయన పరిధిలో ఉన్నది ఆయన పలకరించి చేయడం కూడా వీళ్ళందరికీ డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్లు ఇస్తే ఇంకా మంచిది రాజేందర్ గారు.